క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనంలోకి చంద్రబాబు పవన్ సీట్ల ఖరారుపై కీలక నిర్ణయం. పవన్ తో కలిసి సభల్లో పాల్గొనేలా ప్లాన్. విశ్రాంతిలోనూ విశ్రమించని చంద్రబాబు కోస్తా సీమ ఆంధ్ర ప్రాంతాల్లో 3 భారీ సభలు. హంద్రీనీవా నీళ్లు తెప్పించి కరువు నుంచి ఆదుకోవాలి. మంత్రి పెద్దిరెడ్డికి సొంత నియోజకవర్గం మీద ఉన్న శ్రద్ధ మదనపల్లె మీద లేదు. ప్రతిపక్ష నాయకుల డిమాండ్పై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించడం లేదు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శ. బడుగుల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబా పూలే. బీసీల కుల జనగణన పారదర్శకంగా జరగాలి. సామాజిక అసమానతలు రూపుమాపాలి. పూలే 133వ వర్ధంతి వేడుకల్లో బీసీ నేతల పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరు ఇక ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. వరుస కేసులు, 53 రోజుల జైలు, కంటికి శస్త్రచికిత్స కారణాలతో దాదాపు 3 నెలలు చంద్రబాబు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన సీట్ల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ కలిసి సభల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. ఈసారి ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన ఒకటయ్యాయి. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతున్నాయి. ఆ పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమతో బీజేపీ పొత్తు కడుతుందని 2 పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వరుస కేసుల్లో చంద్రబాబు చిక్కుకున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన కీలక సమయంలో 3 నెలలు పూర్తయింది. బెయిల్ వచ్చిన కోర్టు కండిషన్లు, అనారోగ్య కారణాలతో చంద్రబాబు విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు కేడర్ను సంసిద్ధులను చేయడంతో పాటుగా రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈసారి పవన్ తో పాటుగా కలిసి సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు విశ్రాంతి సమయంలోనే కొన్ని నియోజకవర్గాల నేతలను పిలిపించుకొని విడివిడిగా మాట్లాడుతున్నారు. కంటి చికిత్స తర్వాత మొదటిసారి సోమవారం ఆయన బయటకు వచ్చి ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొనే నిమిత్తం తన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ నెల 30వ తేదీన ఆయన తిరుమల వెళ్తున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి 1వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తర్వాతి రోజుల్లో బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొని వేగం పెంచుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఆయన 3 బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాయకత్వం యోచిస్తోంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో డిసెంబర్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. అందువల్ల ఉత్తరాంధ్రను మినహాయించి మిగిలిన 2 ప్రాంతాల్లో 2 సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభకు పవన్ హాజరవుతారని సమాచారం. ఇక చంద్రబాబు పవన్ కలిసి సభల్లో పాల్గొనడం ద్వారా క్షేత్రస్థాయిలో 2 పార్టీల కేడర్ మధ్య సమన్వయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో నేరుగా చంద్రబాబు పవన్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జనసేనకు 25 నుంచి 30 సీట్ల వరకు ఇచ్చేలా జాబితా సిద్ధమైనట్లు సమాచారం. జనవరి తొలి వారంలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. దీంతో 2 పార్టీల నుంచి ఆశావాహుల్లో ఈ సీట్ల ఖరారుపై ఉత్కంఠ పెరుగుతోంది. బడుగుల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి వేడుకలు టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంటరీ కార్యాలయం దేవతానగర్ లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. విద్య కోసం పూలే, ఆయన భార్య సావిత్రిబాయి చేసిన సేవలను ఈ సందర్భంగా శ్లాఘించారు. సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన బీసీ ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. మరో జనసేన సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ అణగారిన, అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె బీసీ నేత సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్య, వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని శ్లాఘించారు. మరో టీడీపీ బీసీ నేత గుత్తికొండ త్యాగరాజు మాట్లాడుతూ కుల మత రహిత సమాజ నిర్మాణానికి పూలే ఎనలేని కృషి చేశారన్నారు. సమాజం విద్యాపరంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారన్నారు. రజక సంఘం జిల్లా నేత ముసలికుంట నాగయ్య మాట్లాడుతూ బీసీల వెలుగుజ్యోతి అయిన మహాత్మా పూలేని
హామీని బీసీలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూడాలని కోరారు. బీసీ కుల జనగణన చేపట్టి బీసీలకు న్యాయం చేసినప్పుడే మహాత్మా జ్యోతిరావు ఫూలేకి నిజమైన నివాళి అని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కుల జనగణన పారదర్శకంగా చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని, ప్రభుత్వం నిజంగా బీసీ కుల జనగణన చేయాలని అనుకుంటే వాలంటీర్ల ద్వారా 2 రోజులలో పూర్తి చేయవచ్చునని, బీసీ కుల జనగణన సక్రమంగా చేపట్టాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు అన్నారు. బీసీల జపం చేసే వైసీపీ ప్రభుత్వం బీసీ కుల జనగణన పారదర్శకంగా చేపట్టి వారికి అందాల్సిన సదుపాయాలు కల్పించినప్పుడే బీసీల కోసం నిరంతరం కృషి చేసిన జ్యోతిరావు ఫూలే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జంగాల శివరాం, రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూలమురళి, వాల్మీకి సాధికార కన్వీనర్ లక్ష్మణ, గాండ్ల సాధికార కన్వీనర్ వెంకటరమణ, బెస్త సాధికార కన్వీనర్ బొంబాయి దుర్గా, పార్లమెంటు కార్యదర్శి మోహన్ రెడ్డి, రజక సంఘం ముసలికుంట నాగయ్య భాస్కర్, అయ్యూబ్ శ్రీరాములు, అరుణ్ తేజ, ప్రణయ్ రాయల్, అలం వలి, పిచ్చల వాండ్లపల్లి శంకర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. కానీ మొట్టమొదటగా ఈ సమాజంలో చేతి వృత్తుల ద్వారా జీవనం సాగిస్తున్న బీసీల కులాలకు కూడా రిజర్వేషన్ కావాలని మొట్టమొదటగా తలచిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఈరోజు ఆయన 133వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మిత్రుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఆయనకు అంజలి ఘటించడం మా అదృష్టంగా భావిస్తాను. అట్లాగే 1884 సంవత్సరంలో మొట్టమొదటగా బీసీలకు 50% పైన ఉన్న బీసీలకు రిజర్వేషన్ కావాలా అని చెప్పనేసి అప్పుడున్న హంటర్ కమిషన్కి నివేదిక సమర్పించి ఆనాటి నుంచి ఉద్యమాన్ని తీసుకున్న జ్యోతిరావు ఫూలే 1902 సంవత్సరంలో దాని ఫలితమే ఆ రోజు కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాధు మహారాజ్ గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని మీదట జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో 1924 సంవత్సరంలో తమిళనాడులో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమ ఫలితంగా కూడా అక్కడ 69% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. అది కొద్దిగా కోర్టులో కూడా జరుగుతుంది దాని మీద. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడున్న బీసీ సోదరులు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, యువత కానీ మహాత్మా జ్యోతిరావు ఫూలే అర్పించే నిజమైన అంజలి ఏదంటే ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇమ్మీడియట్గా కులగణన జరగాల. బీసీ కులగణన జరిగితేనే, ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే 1950 దశకంలో ఈ మండల్ కమిషన్ ఏదైతే ఉందో 40 సిఫార్సులతో బీసీలకు 50% పైన రిజర్వేషన్ కల్పించని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది. దాని మీద విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాని కార్యాచరణ మొదలు పెట్టేటప్పటికీ కొన్ని సంఘటనలు జరగటము, తర్వాత కొంతమంది దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగితే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సమాజంలో సరైన కులగణన జరగకుండా ఈ రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదని తేల్చింది. కాబట్టే ఈరోజు అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్, బీహార్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీలో చంద్రబాబు పాల్గొనవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సిఐడి సవాల్ చేసింది. పిటిషన్ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 8వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. హంద్రీనీవా కాలువ ద్వారా మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరియు బహుదా ప్రాజెక్టులకు నీరు తరలించాలి. తద్వారా మదనపల్లి పట్టణానికి తాగునీటి సమస్యను తీర్చాలి. ఇందుకోసం మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి విడుదలకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు.
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మండు వేసవిలో మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి మొట్టమొదటిసారిగా నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని, తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు మదనపల్లికి నీటి విషయం తాత్సారం చేశారని విమర్శించారు. వర్షాకాలంలో కూడా అనేక వార్డులలో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పూర్తి చేయడంలో అధికారులు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులు కూడా అశ్రద్ధ వహించారని, ప్రజలు ప్రతిపక్ష నాయకులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కనీసం ఎంపీ మిథున్ రెడ్డి కూడా స్పందించలేదని తప్పుపట్టారు. కొరవలు కట్టి స్కిల్ వేలు నిర్మిస్తే మదనపల్లి పట్టణానికి ఎప్పుడో చేసిన పైప్ లైన్లు ఉపయోగంలోకి వస్తాయని, గతంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర కోట్లాది రూపాయలు విలువైన వస్తువులు చిలుము పట్టి పాడైపోతున్నాయని, కొన్ని వస్తువులను దొంగలు తీసుకుపోతున్నారని, వాటికి సరైన భద్రత లేకుండా ఉందని విమర్శించారు. 122 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం అతి తక్కువ నమోదైందని, ఈ సంవత్సరమే అని గణాంకాలు చెబుతున్నాయని, కరువును తరిమివేయటానికి, భూగర్భ జలాలను పెంపొందించడానికి మదనపల్లి మీదుగా పుంగనూరుకి పోతున్న నీటిని మొదట మదనపల్లి నీటి అవసరాలు తీర్చేలా మళ్లించాలన్నారు. పెద్దిరెడ్డి మంత్రి హోదాతో తన ప్రాంతం మీద తీసుకున్నటువంటి శ్రద్ధ మదనపల్లి ప్రాంతం మీద కూడా పెట్టాలని చిప్పిలి వద్ద వదిలితే బహుదా కాలువ ద్వారా వేంపల్లి గ్రామం, చిప్పిలి గ్రామం, మదనపల్లి పట్టణం ద్వారా ప్రవహించే బహుదా నదిలో నీరు వస్తే మదనపల్లి పట్టణ తాగునీటి బోర్లలో నీటి మట్టం పెరుగుతుందని, తద్వారా తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు. నిమ్మనపల్లి మండలంలోని రాచివేటివారిపల్లి, మాచిరెడ్డిగారిపల్లి, ముష్టూరు, రెడ్డివారిపల్లి, అగ్రహారం, కొండయ్యగారిపల్లి మరియు నిమ్మనపల్లి గ్రామాల ద్వారా బహుదా నదిలో నీళ్లు కలుస్తాయని, చుట్టుపక్కల వాయల్పాడు, చింతపర్తి దాకా భూగర్భ జలాలు పెంపొందించి వ్యవసాయం బోర్లలో నీటి మట్టం పెరుగుతుందని, దీని ద్వారా బహుదా కాలువకు ఆనుకొని ఉన్నటువంటి కాలువల ద్వారా నీటితో చెరువులు నిండుతాయని, తద్వారా కరువును కొంతవరకు నివారించవచ్చునని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దెల రాజన్న, రాంబాబు, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో హంద్రీ నీవా నీటిని పుంగనూరు నియోజకవర్గానికి తరలించేదానికి ఆయన గట్టి ఆదేశాలు ఇవ్వడంతో నీటిని విడుదల చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ మదనపల్లిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లు నింపాలనే ఉద్దేశంతో ఆనాడు మంచి వేసవి టైంలో నీటిని ఆయన విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ టైం మదనపల్లికి నీటిని తరలించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ తరువాత క్రమంలో పార్టీ ప్రభుత్వం మారడం, ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వచ్చినాక కాలువలను పట్టించుకోవడం, మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను అశ్రద్ధ చేయడం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి గత 4 సంవత్సరాల్లో కూడా ఏనాడు నీళ్లు వదలకపోవడం, అక్కడ ఒక 10% పని పెండింగ్ ఉంటే ఆ 10% పని పెండింగ్ పూర్తి చేసి మదనపల్లికి తాగునీళ్ళ సౌకర్యం కల్పించలేకపోవడం చాలా దురదృష్టకరం. ఇదే విషయంగా అనేక సార్లు అనేక పార్టీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి, ధర్నాలు కూడా చేశాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. మేము ఎంపీ గారిని కూడా డిమాండ్ చేశాం, అయ్యా మీ నిధులతో అయినా కనీసం ఒక 10% నిధులు శాంక్షన్ చేసి అక్కడ ఒక ₹1 కోటి పెడితే సమ్మర్ స్టోరేజ్ పూర్తవుతుంది, మదనపల్లికి తాగునీళ్ళ సమస్య పూర్తవుతుంది అని చెప్తే ఈ పాలకులకు ప్రజల మీద, ప్రజల సమస్యల మీద శ్రద్ధ లేకుండా పోయింది. ఇప్పుడు నీటిని వదులుతున్నారు. అంటే గత 3-3.5 సంవత్సరాలుగా హంద్రీ నివాలో కాలువలో నీళ్లు రాస్తే దివ్యాంగుల కోవిల వెలుగు బదిలీల పాఠశాలలో మంగళవారం 4 దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి అందజేశారు. కదిరి న్యూ క్రాంతి దివ్యాంగుల యూత్ వెల్ఫేర్ సొసైటీ ఇంతియాజ్ 4 దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు అవసరమని వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ఆ 4కి ట్రైసైకిల్స్ ను అందించారు. అనంతపురం జిల్లా ఎరికలవాండ్లపల్లె నివాసి ఎట్టల వెంకటనారాయణ, పరాకు వాండ్లపల్లె నివాసి మహిళా దివ్యాంగురాలు హరూన్ స్ట్రీట్ నివాసి తలమర్ల నియాన్ ఖాన్, కదిరి వలిసాబ్ రోడ్ నివాసి షేక్ షాకీర్లు కాగా వీరికి మంగళవారం వెలుగు సంస్థ ఆవరణలో 3 చక్రాల సైకిల్ ను అందజేయడం జరిగిందని సెక్రటరీ తెలిపారు. ఏపీకి తుఫాన్ ముప్పు, ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన. గత 4 రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు.
48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2 రోజులు వాయవ్యంగా పయనించి డిసెంబర్ 1వ తేదీ కల్లా తుఫానుగా బలపడనుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశ మార్చుకుని వచ్చే 4వ తేదీ కల్లా తీవ్ర తుఫానుగా బలపడుతుందని, 5వ తేదీ కల్లా ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫానుగా దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవచ్చునన్నారు. నంద్యాల, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షాలతో రైతులు ఆందోళనలో ఉన్నారు. క్షణక్షణం పోరాటం కనక్కన ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.